ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోస్‌ని చివరి వరకు చూడాలండి. ఒక్క పాయింట్ వదలకుండా, ఒక్క పదం వదిలినా మీరు ముందు ఏం జరిగిందన్న విషయాన్ని మర్చిపోతారు. కాబట్టి కిందటి వీడియో వరకు మనము లలితా సహస్రనామాలలో సంకల్పం వరకు చూసాము. కానీ చాలా తక్కువ మంది లలితా సహస్రనామాలు నేర్చుకోవాలని అనుకుంటాను. ఎవ్వరు అర్థం తెలుసుకోవాలని అయితే అనుకోవడం లేదు. నేర్చుకోవడానికే తక్కువ మందున్నారు. అర్థం తెలుసుకొని చదివితే ఇంకా శక్తివంతంగా ఉంటుంది అనేసి చాలా పుస్తకాలను చదివి, గురుదేవుల అనుగ్రహంతో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఇంత విపులీకరంగా అర్థం చెప్తున్నా కూడా చాలామంది వినడం లేదు. దయచేసి ఇది ఒక రిక్వెస్ట్‌గానే స్వీకరించండి. విని లలితా సహస్రనామాల అర్థాలను తెలుసుకొని అప్పుడు చదవడం ప్రారంభించండి. మామూలుగా చదవడానికి, అర్థం తెలుసుకొని చదవడానికి తేడా ఎంత ఉందో మీకే తెలుస్తుంది. కిందటి వీడియోస్ వరకు మనము సంకల్పం అస్యశ్రీ నుంచి జపే వినియోగః వరకు నేర్చుకున్నాం. సంకల్పం చెప్పిన తర్వాత మనం ఏం చేయాలి? ధ్యానం చేస్తాం. అమ్మవారి యొక్క రూపాన్ని మన హృదయ చక్రంలో ఎక్కడ పెట్టుకుంటున్నాం? శ్రీ లలితా మహాపరాభట్టారికా దేవత హృదయంలో ఉంటాది. ఆ హృదయంలో ఉన్న అమ్మవారిని మనము ధ్యానం చేస్తాం. ఎలాగ ధ్యానం చేస్తున్నాం? సింధూరారుణ విగ్రహం త్రినయనాం మాణిక్య మౌలిస్ఫర అన్న ధ్యాన శ్లోకం మీకు తెలుసు కదా. ఆ ధ్యాన శ్లోకంలో ఉన్న మొదటి పదమైనటువంటి సింధూరారుణ విగ్రహానికి ఇవాళ మనం అర్థం తెలుసుకుందాం. మరి ఇప్పటి నుంచైనా అర్థం తెలుసుకొని చదవడానికి ప్రయత్నిస్తారా? లేదా మాకేం అర్థం వద్దు, మాకు చదివితే బాహ్యలోకంలో ఉన్న కోరికలు తీరిపోతే చాలు, మాకు ఆ అమ్మని దర్శించుకోవాలని లేదనేసి వదిలేస్తారా? మరి తెలుసుకుందామా అర్థము? చెప్పండి. లలితా సహస్రనామాలలోని ధ్యాన శ్లోకాలలో ప్రారంభంలో ఉన్న సింధూరారుణ విగ్రహం అనే పదాన్ని కేవలం భక్తి కోణంలోనే కాకుండా ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా కూడా తెలుసుకుందాం. ఓకేనా? ఆధ్యాత్మికంగా అరుణం అంటే ఏ రంగు? ఎరుపు రంగు. విమర్శ శక్తికి సంకేతం. ఈ విమర్శ శక్తి అంటే ఏంటో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మీరే తీసుకోండి. ఒక దీపం వెలుగుతోంది అని అనుకోండి. ఆ దీపం యొక్క జ్యోతి ప్రకాశం అయితే ఆ జ్యోతి నుంచి వెలువడే వెలుగు, ఆ వెలుగు వల్ల వస్తువులను మనము గుర్తించగలగడం. దీనినే విమర్శ శక్తి అని అంటాం. అదే ఎరుపు రంగులో అనంతమైన వాత్సల్యానికి గుర్తు. ఎరుపు రంగు అంటే అందరూ డేంజర్ జోన్ అంటారు, డేంజర్ అంటారు. కానీ అనంతమైన వాత్సల్యానికి, ప్రేమకి గుర్తు. అమ్మవారు తన భక్తులపై చూపే కనికరం ఆ రంగులోనే ఉంటుంది. సృష్టిని ప్రారంభించాలనే సంకల్పంతో ఎరుపు రంగుని సూచించబడుతుంది. మన శరీరంలోని మూలాధార చక్రం గుర్తుందా అండి? మూలాధార చక్రంకి రంగేంటి? ఎరుపు రంగులో ఉంటుంది. మన శరీరంలో ఉన్న మూలాధార చక్రం ఎరుపు రంగులో ఉంటుంది. సాధకులు ధ్యానం ప్రారంభించినప్పుడు మూలాధార చక్రంలో నిక్షిప్తమై ఉన్న శక్తి ఎర్రని కాంతిలా మేల్కొని, అందుకే అమ్మవారిని సింధూరారుణ ఎరుపు రంగులో ధ్యానించడం అంటే మనసులోని మూల శక్తిని మేల్కొల్పడమే. ఇక్కడ సింధూరారుణ అనగానే అమ్మవారిని ధ్యానిస్తున్నారు, అలాగే మీ మూలాధార చక్ర శక్తి చైతన్యాన్ని కూడా చేసుకుంటున్నారు. కలర్ థెరపీ మీ అందరికీ తెలిసిందే. రంగుల ప్రభావం మన మనసుపై ఎలా ఉంటుందో కలర్ సైకాలజీ వివరిస్తుంది. అలాగే ఒక్కొక్క కలర్‌ను తెలుసుకునే ముందుగా అరుణం ఎరుపు రంగుని గురించి తెలుసుకుంటాం. ఎరుపు రంగు మన మెదడులోని ఎమిగ్డలా భాగాన్ని ప్రేరేపిస్తుంది. ఎమిగ్డలా అనేది మెదడులోని ఒక చిన్న బాదాం గింజ ఆకారంలో ఉండే భాగం. ఎరుపు రంగు కాంతి మన కంటి ద్వారా మెదడుకు చేరినప్పుడు అది ఎమిగ్డలను ప్రేరేపిస్తుంది. ఇది మనలోని భావోద్వేగాలను అంటే భయం మరియు ఆందోళనను నియంత్రిస్తుంది. ఎప్పుడు సైన్స్ అని అంటారు కదా. ఇప్పుడు సైన్స్తోనే లలితా సహస్రనామాన్ని కంబైన్ చేస్తున్నాను, తెలుసుకోండి. ఇది
మీకు మాత్రమే కాదండి, ఇప్పుడున్న జెన్‌జీ కిడ్స్‌కి కూడా పనికొస్తది. ఇది మనలోని భావోద్వేగాలు అంటే భయం, ఆందోళన, గిల్ట్ ఫీలింగ్‌ని నియంత్రిస్తుంది. సహజంగా ఎమిగ్డలా భయాన్ని కలిగించే ఒక ప్రక్రియ. మనం పవిత్రమైన ధ్యానంలో ఉన్నప్పుడు ఆ భయం అనేది భక్తిగా మారి ఉత్సాహంగా మారుతుంది. ఇది మనల్ని మానసిక ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. ఈ భాగం మనిషిని అప్రమత్తంగా ఉంచుతుంది. పారాయణం చేసేటప్పుడు నిద్ర లేదా బద్ధకం రాకుండా ఈ రంగుని ధ్యానం మనం చేయడంతో మనలోని శక్తి చైతన్యవంతం అవుతుంది. మంత్రశాస్త్రం ప్రకారం మన లోపల ఉండే భయాన్ని పోగొట్టే ధైర్యం అనే శక్తిని ఇచ్చే శక్తిగా అమ్మవారిని దైవంగా కొలుస్తాము. ఎమిగ్డలా ఇచ్చే భయ సంకేతాలను నియంత్రించి మనిషిని స్థితప్రజ్ఞుడిగా మార్చడమే సాధన యొక్క ముఖ్య ఉద్దేశం. జపం లేదా ధ్యానం చేయడం వలన ఎమిగ్డలా శాంతించి మనసు అదుపులోకి వస్తుంది. ఇప్పుడు అర్థమైందా? ప్రతి ఒక్కరూ మీకు డిప్రెషన్ వచ్చిందంటే మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి, శ్వాస పైన ధ్యాస పెట్టండి అని అంటారు కదా! ఎందుకు అన్నది లోపల సైంటిఫిక్‌గా ఎంత ఉందండి. తెలియదు కదా ఇంతవరకు. ఇప్పుడు తెలుసుకున్నారా? మరి ఈ ఎమిగ్డలాని కంట్రోల్ చేయాలి. భయాన్ని అది ప్రేరేపించకూడదు అంటే మనకు ధ్యానం అన్నది చాలా అవసరం. అందుకే ప్రతి ఒక్కరూ ధ్యానం చేయండి. 5 నిమిషాలైనా మీతో కూడా మీరు మాట్లాడకుండా మౌనంగా ఉండండి అని చెప్పేది. ఉదయించే సూర్యుని యొక్క రంగు ఎరుపు. ఆ అరుణం మన శరీరంలోని సెరోటిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తికి సహాయపడి ఉత్సాహాన్ని మరియు సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ నిద్ర లేవగానే స్నానం ఆచరించి ముందుగా సూర్యోదయం అప్పుడు సూర్యార్ఘ్యాన్ని పాటించేవాళ్ళు. సూర్యుని యొక్క ఎర్రని కిరణాలు మనలో ఉన్న షట్చక్రాలను ప్రేరేపించి చైతన్యవంతం చేస్తుంది. అందువలనే అప్పటి వాళ్ళు కష్టం వచ్చినా దానికి సమాధానాన్ని కూడా అమ్మవారు ఇస్తుంది అన్న నమ్మకంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు పొద్దుడు బారెక్కినా నిద్ర లేవరు. సూర్యుడు ఎర్రటి కిరణాలు ఎవరికైనా గుర్తున్నాయా? ఎవరికైనా తెలుసా? సూర్యుడి కిరణాలంటే మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నెత్తిపైకొచ్చినప్పుడు నిద్ర లేస్తున్నారు. ఏమన్నా అంటే రాత్రి మూవీ చూసి పడుకున్నాం అందుకే లేవలేకపోయాం అని అంటారు కదా! అప్పుడు మీ చక్రాలు ఎలా యాక్టివేట్ అవుతాది? మీలో ఉన్న శక్తి ఎలా చైతన్యవంతం అవుతుంది? చెప్పండి. అందుకే సూర్యకిరణాలు కూడా మన శరీరం పైన ఉదయించే సూర్యుని యొక్క కిరణాలు మన శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది. అలానే దృశ్యం కాంతిలో ఎరుపు రంగుకు ఆధ్యాత్మిక తరంగ దైర్ఘ్యం ఉంటుంది. అంటే ఇది చాలా దూరం ప్రయాణించగలదు మరియు త్వరగా కంటికి కనిపిస్తుంది. అందుకే ట్రాఫిక్ సిగ్నల్స్‌ని కూడా ఎరుపు రంగులో పెడతారు స్టాప్ చేయండి అనేసి. ధ్యానం చేసేటప్పుడు మనసు చెల్లాచెదురు కాకుండా త్వరగా ఏకాగ్రత చెందడానికి ఎరుపు రంగు అత్యంత ప్రభావితమైనది. సింధూరారుణం. సింధూరం కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. సూర్యుడు ఉదయించేటప్పుడు వెలువడే ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు జీవరాశికి ప్రాణాధారం. అమ్మవారిని అరుణ అంటే ఉదయించే సూర్యుడుగా ధ్యానించడం అంటే ఆ విశ్వశక్తిని మనము ఆకర్షించడమే. విగ్రహం సింధూరారుణ విగ్రహం. సింధూర అరుణ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు విగ్రహం అంటే ఒక అద్భుతమైనటువంటి రిసీవర్. విగ్రహం అంటే కేవలం మీరు చూసే రూపం కాదు. అది ఒక శక్తి కేంద్రం. రేడియో తరంగాలు గాలి ద్వారానే వస్తుంది. కానీ అది డైరెక్ట్‌గా మనకు వినపడవు. దాన్ని మనము స్వీకరించాలి అంటే మనకొక రిసీవర్ కావాలి. అదే రేడియో. అలాగే విశ్వాన్నంతటి నుంచి ఉన్న దైవశక్తిని మనం గ్రహించడానికి, మన మనసులో ఏర్పరుచుకోవడానికి పొందపరిచిన ఒక రూపమే ఈ విగ్రహం. ఇది అరుదైన పరమాత్ముని యొక్క రూపంలోనికి తెచ్చి సాధకుడికి మరియు దైవానికి మధ్య అనుసంధానంగా చేరుస్తుంది. అంతేకాని ఎందుకు విగ్రహం? ప్రాణం లేని విగ్రహం ఏం చేస్తుంది అనేసి మీరెప్పుడూ అనుకోకండి. అది చాలా తప్పు.
నిప్పు అజ్ఞానానికి సంకేతం. మీరు చేసే పూజలో ప్రాణప్రతిష్ఠ అయ్యి ఆ శక్తి, ఆ విగ్రహం విశ్వం నుంచి ఆ శక్తిని స్వీకరించి ఆ శక్తి మీకు వెలువడేలా చేస్తుంది. సింధూరారుణ విగ్రహం అని మనం స్మరించినప్పుడు మనలోని జడత్వం అంటే బద్ధకాన్ని వదిలించుకొని ఉదయించే సూర్యుని వంటి చైతన్యాన్ని, సింధూరం వంటి సౌభాగ్యాన్ని, శాస్త్రీయమైనటువంటి ఏకాగ్రతని పొందుతున్నాం. ఈ ఒక్క 2 పదాల సింధూరారుణ విగ్రహం, ఈ 2 పదాలలో మనకు సైన్స్ వచ్చింది. ధ్యానం చేయడం ఎందుకు? సూర్యుని కిరణాలు మన పైన ఎలా శక్తిని చూపిస్తుంది? అలాగే విగ్రహం యొక్క విశిష్టత ఏంటి? విగ్రహం ఏంటి? విగ్రహం మనకు, భగవంతునికి, ఆత్మకు, పరమాత్మకి మధ్యన ఉన్న రిసీవర్ లాంటిది అనేసి కూడా మనం తెలుసుకున్నాం. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోస్‌ని చివరి వరకు చూడాలండి. ఒక్క పాయింట్ వదలకుండా, ఒక్క పదం వదిలినా మీరు ముందు ఏం జరిగిందన్న విషయాన్ని మర్చిపోతారు. కాబట్టి లలితా సహస్రనామాన్ని అర్థవంతంతో నేర్చుకుంటాము. మీరందరూ సహకరించాలని కోరుకుంటాను. ఈ అర్థాలు మీరు కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. స్వస్తి.